అంబేద్కర్ విగ్రహాలు పెట్టుకుంటున్నామే తప్ప ఆయన ఆలోచనలను మనం మర్చిపోతున్నామన్నారు మంత్రి వివేక్. సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన మినిస్టర్ న్యాలకల్ మండలం రామ్తీర్థ గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనేక కష్టాలు పడి అంబేద్కర్ విద్యను అభ్యసించారన్నారు. వివక్షను కేవలం విద్య ద్వారానే దూరం చేయొచ్చని చెప్పారు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో కూడా దళిత వర్గాల గురించి గొంతు వినిపించారని చెప్పారు. అంబేద్కర్ వేసిన ప్రతి ధైర్యం వెనుక చదువే కారణమన్నారు వివేక్. మనం ఇనాగ్రేట్ చేసుకున్నందుకు ఆ సంతోషం ఏదైతే ఉందో, విగ్రహాలు పెట్టుకుంటున్నాము, తర్వాత అంబేద్కర్ ఆలోచన మనం మర్చిపోతున్నాము, అది గుర్తు చేసుకోవాలని చెప్పి చాలా మంది చెప్పడం జరిగింది. అంబేద్కర్ గారికి ఏదైతే వివక్ష ఉండేనో, చదువులో క్లాస్ రూమ్లో కూర్చోవడంలో, నీళ్ళు ఇవ్వడంలో, భోజనాలు చేసేటప్పుడు ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అంబేద్కర్ గారు ఒక ఆలోచన పెట్టుకున్నాడు. ఏది ఏమైనా కానీ నేను కష్టపడి పని చదువుకొని నేను ఎట్లనైనా పాస్ అవుతానని చెప్పి ఆయన ఒక కంకణం కట్టుకొని ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆయన ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యి 32 డిగ్రీలు సంపాదించిందంటే మీరు ఆలోచించుకోవాలి వారు ఎంత కష్టపడి పనిచేస్తున్నారు. తర్వాత వారు ఈ 32 డిగ్రీలలో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, లండన్లో ఆయన మొట్టమొదటి భారతీయుడు అనమాట. ఆ స్కూల్లో ఉండి ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంటే మనమందరము వారితో ఏం నేర్చుకోవచ్చు అని ఆలోచించాలి. చాలామంది చూసినాను, దళితులు ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు అరే నాకు వివక్ష ఉంది, నాకు ఎందుకు ఈ గొడవ అని చెప్పి పక్కకు జరిపోతారు. కానీ అంబేద్కర్ గారు ఈ వివక్ష ఏదైతే ఉండనో, ఏదైతే అన్యాయం జరిగిందో వారికి, ఇవన్నీ కూడా కేవలము విద్య ద్వారా, ఆత్మవిశ్వాసం ఏదైతే వారు తెచ్చుకున్నారో కేవలం విద్య నేర్చుకున్నందువలన ఆయన ఆత్మవిశ్వాసం రావడం జరిగింది. ఎక్కడ కూడా వెనుకకి పోలేదు. అప్పుడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయినప్పుడు కూడా గాంధీజీ గారు ఇక్కడ స్వాతంత్రం రావాలి, మా దేశానికి ప్రజలకు స్వాతంత్రం కావాలని కొట్లాడినప్పుడు అంబేద్కర్ గారు ఇదే అన్నారు, నాకు మా వాళ్ళు దళితులకు స్వాతంత్రం లేదు, మాకు దళితులకు స్వాతంత్రం కావాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ సమావేశంలో మాట్లాడడం జరిగింది. అంటే ఆ ధైర్యము ఏదైతే అంబేద్కర్ గారికి వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం? ఆ ధైర్యం కేవలము వారు చదువుకున్నందువలన, వారు క్రమశిక్షణ వలన, వారు ఏదైతే ధైర్యం ఉండేనో వారికి, వారి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు, నేను ఏదేమైనా సాధించుకోవచ్చు అని చెప్పి ఏదైతే ఆలోచన ఉందో అంబేద్కర్ గారికి, ఆ ఆలోచనతోని ఎంత పెద్ద సమావేశం ఉన్నా కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ సమావేశంలో నిలబడి మాట్లాడగలిగిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సో మనం అందరం ఇది నేర్చుకోవాలి. అంబేద్కర్ గారు ఎట్లయితే ఆ రోజులలో, ఈ రోజులకు అయితే వివక్ష అంత లేదు, కానీ ఆ రోజులలో ఏదైతే వివక్ష ఉండేనో, ఆ వివక్ష ఉన్నప్పటికీ కూడా వారు కష్టపడి చదువుకొని నంబర్ 1 క్లాస్లో వచ్చి వారు సమాజంలో ఒక మంచి పేరు సాధించుకున్నారు. అంబేద్కర్ గారు కేవలం ఈ భారతదేశం కాదు, ప్రపంచంలోనే ఒక మంచి పేరు సంపాదించినారు. ఎందుకంటే వారు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుకున్నప్పుడు మన భారతదేశంలో మీకు అందరు తెలుసు, బ్రిటిష్ సామ్రాజ్యం ఉండే, బ్రిటిష్ వాళ్ళు ఏదైతే ఈ దేశాన్ని దోచుకొని పోయినారో, ఈ దేశాన్ని దోచుకుపోవడంలో మనము ఆర్థికంగా భారతదేశం చాలా పైన ఎత్తులో ఉండే, కానీ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మన దేశాన్ని దోచుకున్న తర్వాత మన ఆర్థిక పరిస్థితి తక్కువ కావడం జరిగింది. ఆ రోజులలో అంబేద్కర్ గారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెట్టాలి, ఈ దేశానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవసరం అని చెప్పి, ఎట్లా ఆర్థిక వ్యవస్థ నడిపించాలో అని చెప్పి ఆ ఆలోచనతోని, వారి ఆలోచన ద్వారానే ఆ రోజులలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెట్టడం జరిగింది.